హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి నోటిఫికేషన్ తో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ గురించి, పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్మెంట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మనం జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేసుకుంటారు. ఈ నోటిఫికేషన్ గురించి చాలా మంది అప్లై చేసి నాకు రాలేదు, రీసెంట్ గా 10/10 వచ్చిన వాళ్ళకే వస్తుంది అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అలా ఏం ఉండదండి. మనకి మాక్సిమం ఏజ్ 40 years వరకు ఇచ్చారు. అంటే మనం అంతకు ముందు ఎప్పుడు చదువుతున్న వాళ్ళైనా సరే అప్పట్లో ఎంత అయితే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ క్రైటీరియా బేస్ చేసుకొని తీసుకుంటారు. రీసెంట్ గా చదువుతున్న వాళ్ళకి 10/10 వస్తున్నాయి, వాళ్ళు అప్లై చేస్తే తీసేసుకుంటారు వాళ్ళని. మనకి రావు, మాకు 450 వచ్చాయి, 500 వచ్చాయి అట్లా అనుకోవద్దు. మనం చదువుకున్న అప్పుడు 600కి 550, 560 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. దీనికైతే లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. లేడీస్ కి అయితే ఫీజు లేదు, జెంట్స్ కి అయితే ఫీజు 100 రూపీస్ అనమాట. 100 రూపీసే కదా, ఒకసారి అప్లై చేయండి, లక్ ఉంటే రావచ్చు కదా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా అప్లై చేయండి. అయితే డీటెయిల్ గా నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చెప్పడం కంటే కూడా మీకు చూస్తే ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే అఫీషియల్ నోటిఫికేషన్ ని మీకు చూపిస్తున్నాను అనమాట. చూపించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అప్లికేషన్ డేట్ వచ్చి July 15th స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నేను రికార్డ్ చేసే రోజు 15th, అంటే రేపటికి మీకు ఈ వీడియో రావచ్చు. July 15th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. August 8th వరకు అప్లికేషన్ టైం అయితే ఉంది. సరే, డీటెయిల్ గా 1 by 1 డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ అయితే indiaPostGDSOnline.gov.in ఈ వెబ్సైట్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి స్క్రీన్ మీద. అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లింక్ ద్వారా మనమైతే క్లిక్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు కనుక మీరు పోస్టల్ వాటికి అప్లై చేసి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ మళ్ళీ అవసరం లేదు. డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసి తర్వాత పేమెంట్ చేయండి. ఉమెన్ అయితే, ఫీమేల్ అయితే కనుక ఏదో SC ST కానీ ఫీమేల్ అయితే ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసి ఫిల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు, అది రిజిస్ట్రేషన్ లేకపోతే కనుక ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకసారి చేస్తే చాలండి. ఏ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏ పోస్టల్ ఎగ్జామ్ రాయాలి అన్నా సరే అదే సరిపోతుంది. తర్వాత చూడండి, రిజిస్ట్రేషన్ అయితే మనకి July 15th to August 5th. July 15th అంటే ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి August 5th వరకు టైం ఉంటుందన్నమాట. ఏమైనా మీకు ఎడిట్స్ కానీ కరెక్షన్ కానీ కావాలి అంటే August 6th నుంచి August 8th వరకు 2 days అయితే టైం ఇచ్చారు. నెక్స్ట్ దీనిలో BPM, ABPM, GDS 3 పోస్టులు అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM అంటే వీళ్ళు ఏంటంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ అనేవి చూసుకోవాలి పోస్ట్ ఆఫీస్లో. తర్వాత మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ అలాంటివి చేయాలన్నమాట. అది రెసిడెన్స్ అయితే ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో అక్కడే ఉండాలి, వాళ్ళకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. వీళ్ళు కూడా స్టాంప్స్ అవి సేల్ చేయడం, స్టేషనరీ సేల్ చేయడము, డోర్ స్టెప్ దగ్గరికి మెయిల్స్ ఏమైనా వస్తే తీసుకొని వెళ్ళడము, డిపాజిట్స్, పేమెంట్స్ అలాంటివి చూసుకోవాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు అనేది. అందుకే పైన చెప్తున్నాను. వీళ్ళు కూడా మార్కెటింగ్, ప్రమోషన్స్, ఏమైనా ప్రొడక్ట్స్ అలాంటివి ఉంటే మార్కెటింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి డాక్ సేవక్. వాళ్ళు మనకి పోస్ట్ మ్యాన్ లాగా మనకి సైకిల్ వేసుకొని కానీ బండి కానీ వేసుకొని వచ్చి మనకు అన్నీ వచ్చిన లెటర్స్, కార్డ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు పోస్ట్లో అవి ఇస్తూ ఉంటారు కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చి శాలరీ అయితే ఇదిగోండి, BPMకి 12,000 to 29,380 ఉందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ పోస్టే, టెంపరీ ఏమి కాదు. అలాగే ABPM కానీ డాక్ సేవక్ వాళ్ళకి కానీ 10,000 నుంచి 24,470 రూపాయల వరకు అయితే శాలరీ ఉంది. ఇంకా ఏజ్ విషయాన్ని, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఏజ్ వచ్చి మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం వచ్చి 40 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇదిగోండి, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి అంటే SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే EWS వాళ్ళకి నో రిలాక్సేషన్, అంటే OC క్యాండిడేట్స్ అప్పర్ ఉంటారు కదా, వాళ్ళకి రిలాక్సేషన్ అయితే లేదు. పర్సన్ విత్ డిజేబిలిటీస్, రిజర్వేషన్ లేని వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్లస్ OBC అయితే 13 years ఉంది. డిజేబిలిటీస్ ప్లస్ SC ST అయితే 15 years అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి 10th class చదువుంటే సరిపోతుందండి.
ఇంకా ఏం అవసరం లేదు. అలాగే అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఇదిగోండి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, ఎడ్యుకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని అన్నారు. కంప్యూటర్ వచ్చి ఉండాలి అని అన్నారు. వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ వచ్చు అని చెప్పి పెడితే సరిపోతుంది. అలాగే సైకిల్ తొక్కటం అయితే వచ్చి ఉండాలి. మనకి పోస్ట్ మ్యాన్ వచ్చి సైకిల్ మీద వచ్చి ఇస్తూ ఉంటారు కదా, అలాగా సైకిల్ కూడా నేర్చుకోండి రాని వాళ్ళైతే. నెక్స్ట్ కేటగిరీస్ డిజేబిలిటీస్ అయితే చూడండి, బీపీఎం కానీ ఏబీపీఎం కానీ డార్క్ సేవర్స్ కానీ లో విజన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, డెఫ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, హార్డ్ ఆఫ్ హియరింగ్ కొంచెం వినిపించడానికి కొంచెం కష్టంగా ఉన్న వాళ్ళు హెచ్హెచ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, 1 ఆర్మ్ ఉన్న వాళ్ళు, 1 లెగ్ ఉన్న వాళ్ళు, లెప్రసీ క్యూర్డ్ వాళ్ళు, డ్వార్ఫిజం, యాసిడ్ అటాక్ విక్టిమ్ ఇలాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా ఇండియా పోస్ట్ జీడిఎస్ online.gov.in వెళ్ళి మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. సెలక్షన్ క్రైటీరియా అయితే మెరిట్ లిస్ట్ వల్లనే వస్తుందండి. మెరిట్ లిస్ట్ చూసుకొని దానిలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మనకి మెయిల్ చేస్తారు. దాన్ని బట్టి మనమైతే సెలెక్ట్ అయిపోతాము. ఇంకా తర్వాత ఎటువంటి టెస్ట్లు ఉండవు, జస్ట్ మెరిట్ లిస్ట్లోనే చూస్తారనమాట. చాలామందికి రీసెంట్గా చదువుతున్న వాళ్ళకి పాయింట్స్ ఇస్తున్నారు, మార్క్స్ కాదు కదా. అలా పాయింట్స్ వచ్చిన వాళ్ళు అనుకోండి, ఇదిగోండి ఇప్పుడు ఫస్ట్ మీకు 10 పాయింట్స్ వచ్చాయనుకోండి, 9.5తో మల్టిప్లై చేయాలన్నమాట, అంటే 95 అలా వస్తుంది. అలాగా 9 మార్క్స్ వస్తే 9.5, ఎన్ని మార్క్స్ వచ్చినా ఎన్ని పాయింట్స్ వచ్చినా దాన్ని 9.5తో మల్టిప్లై చేసుకొని అక్కడ మార్క్స్ మీరు ఎంటర్ చేసుకోండి. అర్థమైందా? కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోండి. 10th క్లాస్లో వాళ్ళకైతే మెయిన్గా ముందు తీసుకుంటారనమాట. తర్వాత చూడండి, మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు మనల్ని, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనమాట. అన్ని ఒరిజినల్ 2 సెల్ఫ్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. ఏమేంటి అంటే మార్క్స్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ వికలాంగులు అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, అప్పర్ క్యాస్ట్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్స్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, లేదంటే ఆధార్ కార్డు కూడా తీసుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ గవర్నమెంట్ డిస్పెన్సరీస్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది, మనకి పిహెచ్సిలో ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తారు. అది కంపల్సరీ అనమాట, అందరూ తీసుకోవాలి, వికలాంగులైనా కాకపోయినా కూడా. Certificate issued by the competent authority in respect of knowledge of tribal or local dialects in case of engagement in the state of Arunachal Pradesh. ఇది అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి మనకు అవసరం లేదు. అది నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అయితే మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అలాగే మనకు వచ్చి 1300 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోండి. ఇదిగోండి ఫీ పేమెంట్ అయితే జెంట్స్కి వచ్చి 100 రూపీస్ అనమాట, ఫీమేల్ అప్లికెంట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ అప్లికెంట్స్కి, అలాగే ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్కి ఎగ్జామ్షన్ అయితే ఫీ ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాలండి, ఆఫ్లైన్లో ఫీ పేమెంట్ అయితే లేదు. అలాగే మీరు డాక్యుమెంట్ కానీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు 50 KB లోపల ఉండేలా చూసుకోండి. ఫోటో అయితే, సిగ్నేచర్ అయితే 20 KB లోపల ఉండేలా చూసుకోండి. జేపీజీ కానీ జేపీఎస్లో కానీ అప్లోడ్ చేయండి. మనకైతే తెలుగులోనే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేయండి. అది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. మరి మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.